కోటప్పకొండ బందోబస్తుకు హాజరయ్యే ప్రతి ఒక్క పోలీస్ అధికారి మరియు సిబ్బంది తమకు కేటాయించిన విధులను శక్తివంచన లేకుండా నిర్వహించేందుకు అధికారులు తమకు కేటాయించిన సిబ్బందితో సమన్వయం చేసుకోవాలని ఎస్పీ సూచించారు. పోలీస్ అధికారులు తమ విధి నిర్వహణలో ప్రదేశంలో ఏదైనా అనుకోని సంఘటన జరిగినప్పుడు వెంటనే కమాండ్ కంట్రోల్ కేంద్రానికి సమాచారం అందించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. మహాశివరాత్రి బందోబస్తు విధులపై బ్రీఫింగ్ అనంతరం ఎస్ఐలు మరియు పై స్థాయి పోలీస్ అధికారులతో జిల్లా ఎస్పీ బి కృష్ణారావు సమన్వయ సమావేశం నిర్వహించి పలు కీలక సూచనలు చేశారు. తిరునాళ్లకు హాజరయ్యే భక్తులతో మరియు ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని తెలిపారు. ఏదైనా సెక్టార్లో ఆకస్మిక ఘటన చోటు చేసుకున్నప్పుడు పక్క సెక్టార్లకు చెందిన పోలీస్ అధికారులు మరియు సిబ్బంది వెంటనే స్పందించి సంఘటనా స్థలానికి చేరుకొని సహకరించాలని తెలిపారు. భక్తులకు మరియు ప్రజలకు ఎటువంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని, రోడ్లపై అక్రమ పార్కింగ్ లేకుండా నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీతో పాటు అదనపు ఎస్పీ జేవి సంతోష్, ట్రైనీ ఎస్పీ నిరంజన్, ఏఆర్ అదనపు ఎస్పీ వి సత్యరాజు, అదనపు ఎస్పీ లక్ష్మీపతి, ఇతర డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఎందుకంటే లాస్ట్ టైం కానీ ఈసారి ఖచ్చితంగా ఎక్కువ మంది భక్తులు వస్తారు కాబట్టి ఎంత ఫ్రీగా ఎంత త్వరగా మనం చేయించగలుగుతామో సక్సెస్ అనేది దానిపైన డిపెండ్ అవుతుంది. సో పైన ఆఫీసర్ ఎప్పటికీ అలర్ట్గా, విజిలెంట్గా, జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. విఐపి పార్కింగ్ ఏరియా అనేది మనం పెట్టడం జరిగింది. సో అక్కడ వరకు ఆ వెహికల్స్ని మనం అలౌ చేస్తాం. ఈ వెహికల్ పాస్ ఉంటే కేవలం ఆ పార్కింగ్ ఏరియాలోకి మాత్రమే ఎంట్రీ అవుతారు. ఈ వెహికల్ పాస్ విల్ నాట్ పర్మిట్ దెమ్ టు గెట్ ఆన్ టు ద ఘాట్ రోడ్. అంటే ఘాట్ రోడ్ ఎక్కడానికి ఈ పాస్ సరిపోదు. ఇట్ ఈస్ ఓన్లీ టు గెట్ ఇన్ టు ద పార్కింగ్ ఏరియాస్. ఈ పార్కింగ్ ఏరియాస్లోకి ఎలా రావాలనేది డిఫరెంట్ సెక్టార్స్కి డిఫరెంట్ రూట్స్ ఉంటాయి.